మరొకసారి చేరువచ్చిన సంఘమందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక దినము ఈ రాత్రి కాలపు ఈ యొక్క సిలువ ధ్యాన కూడికలో మరొకసారి దేవుడిని స్తుతించేటువంటి భాగ్యాన్ని దేవాది దేవుడు మనకిచ్చినందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన దినాల్లో ఈ న్యాయాధిపతుల యొక్క చరిత్రను గురించి, అలాగే న్యాయాధిపతుల యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆ సందర్భాలు, ఈ అధ్యాయం యొక్క లేదా ఈ పుస్తకం అంతటి యొక్క చరిత్రను గురించి కొన్ని విషయాలు మరి గడిచిన దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. సో రెండవ దినాన్న మరి అనేక మంది ఇశ్రాయేలీలు ఆ యొక్క కానాను దేశంలోనికి, వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన తరువాత మరి వారు తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా, వారి సొంత ఆలోచనలతో, వారి సొంత విధానాలతో, వారు చేసినటువంటి పనుల కారణంగా దేవుడు వారందరినీ కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజలను, అక్కడ ఉన్నటువంటి కానానీయులను వెళ్ళగొట్టమని దేవుడు చెప్పినప్పటికీ కానానీయులను వెళ్ళనిపట్టనీయకుండా వారితో కలిసి వారు ప్రయాణం చేసినటువంటి విధానాన్ని బట్టి, వారితో కలిసి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి వారి జీవితాలు దేవునికి దూరస్తులుగా మారిపోయినట్లుగా, దేవుని నుంచి దూరం అయిపోయి దేవుని చేత మరి దేవుని యొక్క కోపానికి లోనైనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే చాలా భయంకరమైనటువంటి రీతిలో దేవుడంటే కూడా ఎవరో తెలియనటువంటి ఒక తరమే ఆనాటి దినాలలో మరి ఇశ్రాయేలీలో మొదలైంది అని మరి వాక్యం ద్వారా మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కారణం, ఆ ముందున్నటువంటి పితరులు వారికి సక్రమమైనటువంటి రీతిలో, ఒక సరైనటువంటి విధానంలో దేవుని యొక్క మాటలను వారికి తెలియజేయకపోవడము ఒక కారణంగా మనం జ్ఞాపకం చేసుకొనవచ్చు. సో ఈ దినాన్న మరి యొక్క అలాంటి పరిస్థితుల మధ్యలో మరి దేవుడు వారి మీద కోపాన్ని పెంచుకున్నట్లుగా, మరి దేవుడికి కోపం వచ్చింది వారు చేస్తున్నటువంటి పనుల వలన. దేవుడు ఎంతగానో కోపగించాడు. దేవుడే చివరికి వారికి శత్రువు అయిపోయాడు. వారి మీద ఆ యొక్క కోపాన్ని పెంచి దేవుడు వారిని బానిసలుగా అమ్మివేసినట్లుగా, వారిని బానిసలుగా అప్పగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో అలాంటి సందర్భంలో ఈ యొక్క 7వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు మొట్టమొదటి న్యాయాధిపతి గురించి మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. సో ఆ న్యాయాధిపతిని లేవనెత్తడానికి గల కారణాన్ని కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు 7వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు వారు చేసినటువంటి పని, అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద మండగా ఆయన అరమ్నా హరాయిము యొక్క రాజైన కుషన్రి షాతాయిము చేతులకు దాసులొగటుకై వారిని ఏం చేశాడంట, అప్పగించెను. 8 సంవత్సరాల పాటు ఆ ఇశ్రాయేలీ ప్రజలను ఈ యొక్క రాజు యొక్క చేతిలోనికి, అరామ్నా హరాయి అనేటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి కుషాన్రి షాతాయి అనేటువంటి రాజు యొక్క చేతికి 8 సంవత్సరాలు కఠినమైనటువంటి బానిసత్వానికి దేవాది దేవుడు వారిని అప్పగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడే ఆ బానిసత్వం నుంచి తీసుకొచ్చాడు ఇశ్రాయేలీల్ని, ఐగుప్తు బానిసత్వంలోంచి. ఆల్రెడీ వారి యొక్క జీవితాలు కఠినమైనటువంటి దాస్యత్వం కింద ఉన్నాయి. ఒకానొక సందర్భంలో 400 సంవత్సరాలకు పైగా దేవుడు ఆ భయంకరమైనటువంటి బానిసత్వం నుంచి వారిని తప్పించి ఒక చక్కని వాగ్దాన దేశానికి దేవుడు వారిని నడిపిస్తే, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని నడిపిస్తే, వారు దేవుని యొక్క కోపానికి వారు లోనైన విధానాన్ని బట్టి, ఒకటి చెడ్డగా ప్రవర్తించారు, రెండవది దేవుని పూర్తిగా మరిచిపోయారు, దేవుని విడిచిపెట్టి మరొక దేవతలను, దేవుళ్లను ఆరాధించడం మొదలుపెట్టారు, దేవుని యొక్క కోపానికి లోనయ్యారు. ఈ 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి వారి యొక్క జీవితాలు. వారు దేవుని యొక్క దృష్టిలో చెడ్డవారైపోయిన విధానాన్ని బట్టి, వారు చేసినటువంటి కార్యాలను బట్టి, వారు చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వారిని ఒక రాజు చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. ఈ అరామ్నా హరాయి అనేటువంటి ప్రాంతము 2 నదుల మధ్య గల ఆరాము అనేటువంటి ప్రాంతం. సో 2 నదుల మధ్య ఇశ్రాయేలు దేశానికి ఉత్తరంగా ఉన్నటువంటి ప్రాంతము ఈ యొక్క అరామ్నా హరాయి అనేటువంటి ప్రాంతం.
సో అలాగే అక్కడ ఉన్నటువంటి రాజు పేరు కూడా అది మెసొపొటేమియా దేశంలో ఉన్నట్టుగా ఆదికాండము 24వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆ మెసొపొటేమియా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రాజ్యము, ఈ యొక్క అరామ్నా హరాయి అనేటువంటి ఆ ప్రాంతం, ఆ రాజ్యం అనేది. సో అక్కడ ఉన్నటువంటి రాజు కూడా కుషాన్రి షాతాయిము అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. దానికి అర్థం ఏంటి అంటే రెండంతల చెడ్డవాడైన అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటా ఉన్నది. రెండంతల చెడ్డవాడంట ఈ యొక్క రాజు. సో దేవుడు తీసుకెళ్ళి వీరిని ఎవరి చేతుల్లో పెట్టాడు అంటే రెండంతల చెడ్డవాడైనటువంటి ఒక రాజు చేతుల్లో, మరి ఆ రాజ్యము చేతుల్లో బానిసలుగా దేవుడు ఇశ్రాయేలీయులను పెట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో ఆ సైకిల్ అనేది ప్రారంభమైంది ఎక్కడి నుంచి కూడా. సో మొట్టమొదటి దినాన్ని ఒక మాటను చెప్పాను కదా, ఒక సైకిల్ అనేది తిరుగుతూ ఉంటుంది వారి జీవితంలో. సో పాపం చేయడం మొదలుపెట్టారు వారి జీవితంలో. దేవుని దృష్టికి యోగ్యమైనటువంటి రీతిలో జీవించడాన్ని వదిలిపెట్టారు వారి జీవితంలో. దేవుడు ఎన్ని మేలులు చేసినప్పటికీ, ఎంతగా దేవుడు వారి పట్ల కనికరాన్ని చూపిస్తూ ఉన్నప్పటికీ, దేవుడు ఎంతగా వారి పట్ల మేలును చూపిస్తూ ఉన్నప్పటికీ, మేలును చేస్తూ ఉన్నప్పటికీ, దేవుడు ఎంతగా వారిని క్షేమంగా ఉంచాలని ఆశపడతా ఉన్నప్పటికీ, వారు దేవుని దృష్టికి చెడ్డగా ప్రవర్తించడాన్ని మాత్రం మానలేదు. దేవుని దృష్టిలో దేవుని మర్చిపోయేటువంటి విధానాన్ని మాత్రం విడిచిపెట్టలేదు వారి జీవితాల్లో. దేవుని మర్చిపోయారు పూర్తిగా. దేవుడంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది వారి జీవితాలు. దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞలను మరిచి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేస్తే, ఆజ్ఞను మీరి దేవుడంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లోనికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో ఈ యొక్క రాజ్యము యొక్క చేతిలోనికి, ఈ రాజు యొక్క చేతుల్లోనికి దేవుడు 8 సంవత్సరాలు ఈ యొక్క రాజ్యంలోనికి, రాజు యొక్క చేతుల్లోనికి బానిసలుగా మరి దేవుడు వారిని అప్పగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో అప్పుడు దేవుని సన్నిధానంలో వీరు చేస్తున్నటువంటి పని 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా అప్పుడు యెహోవా ఒక న్యాయాధిపతిని వారి కొరకు లేవనెత్తినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయనే వారిని శత్రువుల చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. వారు చేసినటువంటి పనిని బట్టి, వారు నడిచినటువంటి నడవడికను బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి దేవునికి కోపం రాగానే మరి దేవుడు వారిని ఆ శత్రువుల చేతికి అప్పగించినటువంటి విధానం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో అయితే వీరి యొక్క కన్నీరు అనేది కేవలం ఏదో సమస్య వచ్చిందనేటువంటి కన్నీరే తప్ప, ఏదో శోధన వచ్చింది అనేటువంటి బాధ వచ్చింది అనేటువంటి రీతిలో మొరపెట్టడమే తప్ప, ఆల్రెడీ వారికి అలవాటైపోయింది. ప్రతి సందర్భంలో కూడా బాధ వచ్చిన ప్రతి సందర్భంలో, ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనటువంటి ప్రతి సందర్భంలో దేవునికి మొరపెట్టుకుంటే చాలే, దేవుడే మనల్ని విడిపిస్తాడు, దేవుడే మమ్మల్ని తప్పిస్తాడు, దేవుడే మా కొరకు తన గొప్ప కార్యాన్ని చేస్తాడు అనేటువంటి ఆలోచనతో ఉండిపోయినటువంటి ప్రజలు ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని మరిచి వారి ప్రవర్తించడం మొదలుపెట్టారో, ఒక సమస్య రాగానే, శోధన రాగానే వెంటనే దేవుని సన్నిధానంలో మొరపెట్టడం అనేది ప్రార్థన చేసినట్లుగా ప్రార్థించి మొరపెట్టినటువంటి విధానం మనం చూస్తూ ఉంటాము. సో దేవుడు కూడా అంతే గొప్పవాడు, దేవుడు కూడా అంతే కృపామయుడు, దేవుడు కూడా అంతే ప్రేమ కలిగినటువంటి వాడు తన ప్రజల పట్ల. వారు దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పటికీ, వారు దేవునిని మర్చిపోయినప్పటికీ దేవుడు మాత్రం వాళ్ళని మర్చిపోలేదు. మనం మర్చిపోతూ ఉంటాం దేవుణ్ణి, మనము విడిచిపెడతా ఉంటాం దేవుణ్ణి. మనకు అవసరత వచ్చినప్పుడు మాత్రమే మనకు దేవుడు గుర్తొస్తాడేమో కానీ, ఆయన నిరంతరము మన చుట్టూ తన యొక్క దూతలను కావలుగా ఉంచి క్షేమముతో మనల్ని చూసేటువంటి దేవుడు, నిరంతరము మన పట్ల కనికరమును, ప్రేమను, వాత్సల్యతను చూపించేటువంటి దేవుడు మన యొక్క దేవుడు. ప్రజలు మర్చిపోయారేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. ఆ 8 సంవత్సరాల బానిసత్వం కూడా వారిలో ఒక మార్పును తీసుకురావడానికే తప్ప, ఆ 8 సంవత్సరాల బానిసత్వం కూడా మీ పరిస్థితులు ఏ స్థితిలో ఉన్న, ఎలాంటి రీతిలో ఉన్నాయో, ఒకానొక సందర్భంలో మీరు ఎలా జీవిస్తూ ఉన్నారు నేటి దినాన్న, మీకు ఇచ్చినటువంటి సంతోషాన్ని, మీకు ఇచ్చినటువంటి ఆనందాన్ని, మీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను మీరు పోగొట్టుకుంటూ ఉన్నారు. మీకంటూ ఒక హెచ్చరిక అనేది చేయాలి, మీకంటూ ఒక బుద్ధి చెప్పాలనేటువంటి రీతిలో ఆ ప్రజలను ఆ 8 సంవత్సరాలు ఆ బానిసత్వంలోనికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే వారు మొరపెట్టారో, దేవుని దగ్గర ఎప్పుడైతే వారు ప్రార్థించారో,
దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే అయ్యా మాకు మళ్ళీ సమస్య వచ్చింది, మా జీవితంలో శోధన వచ్చింది, అయ్యా మమ్మల్ని క్షమించు, దయచేసి మమ్మల్ని విడిపించు అని దేవుని మందిరంలో దేవుని దగ్గర ఎప్పుడైతే వారు మొరపెట్టుకున్నారో వెంటనే దేవుడు వారి కొరకు ఒక న్యాయాధిపతిని మరి లేవనెత్తినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అతని పేరు, మొట్టమొదటి న్యాయాధిపతి పేరు ఒత్నీయేలు అనేటువంటి న్యాయాధిపతిని మనం చూస్తూ ఉన్నాం. సో ఒత్నీయేలు అనగా అర్థం ఏంటి అంటే దేవుని సింహము అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నది. యోధా గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ యొక్క ఒత్నీయేలు అనేటువంటి వ్యక్తి. యోధా గోత్రంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితి మరి మనం చూస్తూ ఉన్నాం. ఒక చక్కని ఉన్నతమైనటువంటి గోత్రముగా యోధా గోత్రాన్ని మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి ఒక గోత్రములోంచి వచ్చినటువంటి ధైర్యవంతుడు, సాహసోపేతమైనటువంటి వ్యక్తి, చాలా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఈ యొక్క ఒత్నీయేలు అనేటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఈ ఒత్నీయేలు యొక్క జీవితాన్ని గురించి చాలా చిన్న మాటలు, కొద్ది మాటలు మాత్రమే, ఒక 2 వచనాల్లో మాత్రమే తన జీవితాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఒత్నీయేలు యొక్క ఆ తండ్రి పేరు మనం చూస్తూ ఉన్నప్పుడు కనజు అనేటువంటి వ్యక్తి యొక్క కుమారుడు ఈ యొక్క ఒత్నీయేలు. కనజు యొక్క కుమారుడు. ఆ కనజు అనేటువంటి వ్యక్తి ఎవరు అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ పై వచనాల్లో మనం చూస్తాం. యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు ఏం చేశాడంటే దేవుడు లేవనెత్తాడు. కనజు ఎవరి యొక్క తమ్ముడు అంటే ఈ యొక్క కాలేబు యొక్క తమ్ముడు. సో కాలేబు అనేటువంటి వ్యక్తి యెహోషువ కాలంలో కావచ్చు, యెహోషువ కాలంలో చాలా ఉన్నతమైనటువంటి రీతిలో చాలా ఎక్కువ ప్రాచుర్యం పొందినటువంటి వ్యక్తి, చాలా బలవంతుడైనటువంటి వ్యక్తి, దేవుని పరిచర్యలో యెహోషువకి ఎంతగానో సహకారం అందించినటువంటి వ్యక్తి యొక్క కాలేబు. కానాను దేశానికి వేగులను చూడడానికి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క వ్యక్తిని పంపించమని దేవుడు తెలియజేసినప్పుడు యోధా గోత్రం నుంచి ఆ కానాను వేగును చూడటానికి వెళ్ళినటువంటి వ్యక్తి యొక్క కాలేబు. సో కాలేబు యొక్క సహోదరుడు కనజు, ఆ కనజుకు పుట్టినటువంటి వాడు ఈ యొక్క ఒత్నీయేలు. అలాగే మీ యొక్క భార్య ఆ కాలేబు యొక్క కుమార్తె ఈ యొక్క అక్సా అనేటువంటి ఒక స్త్రీ, చాలా భక్తిపరురాలు, చాలా ప్రార్థనాపరురాలు, మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. సెలోపెహేదు కుమార్తెల గురించి మనం వింటూ ఉంటాం. మోషే కాలంలో తన తండ్రికి పురుష సంతానం లేనప్పుడు ఆ కుమార్తెలు అడుగుతూ ఉంటారు, నాకెవరు కూడా సహోదరులు లేరు కాబట్టి నా తండ్రి యొక్క వారసత్వం ఎక్కడితో ఆగిపోకూడదు, అది మాకు కావాలి, మాకు తప్పనిసరిగా అందులో వారసత్వాన్ని దయచేయండి అని మోషేతో అడిగినప్పుడు దేవుడు వారి యొక్క విజ్ఞాపన విని, నిజమే కదా వారు అడిగింది సవ్వే కదా, ఆ తరువాత వారసత్వం ఇవ్వాలి కదా అని ఆ వారసత్వాన్ని ఆ కుమార్తెలకు ఇస్తాడు. అలాగే ఈ అక్సా కూడా తన తండ్రి దగ్గర నుంచి కావలసినటువంటి దాన్ని అడిగి పొందుకుంటుంది. తన తండ్రి దగ్గర నుంచి తనకిచ్చినటువంటి ఆస్తిలో, తనకిచ్చినటువంటి వాటాలో, తనకు కావలసినటువంటి నీటి కొరకు, తనకు కావలసినటువంటి వాటాలో ఉన్నటువంటి అధికారం కొరకు లేదా ఆర్థిక పరిస్థితుల కొరకు మెరుగుపరుచుకోవడం కొరకు తన యొక్క కావలసినటువంటి వాటిని అడిగి పొందుకున్నటువంటి ఒక గొప్ప ధైర్యవంతురాలుగా ఈ అక్సా అనేటువంటి వ్యక్తి కూడా, ఈ స్త్రీ కూడా మనకు కనబడుతూ ఉన్నది. ఈ ఒత్నీయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక భక్తిపరురాలైనటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు ఈ యొక్క ఒత్నీయేలు. కాలేబు ఒకానొక దినాన్న ప్రకటిస్తాడనమాట, ఎవరైతే ఒక పట్టణాన్ని రక్షిస్తారో, ఒక పట్టణాన్ని గెలుపొంది నా దగ్గరకు వస్తారో, ఆ పట్టణాన్ని గెలుపొందినటువంటి వ్యక్తికి నా కుమార్తెనిచ్చి నేను వివాహం చేస్తాను అని చెప్పి కాలేబు ఒకానొక దినాన ప్రకటన చేస్తే, అప్పుడు ఈ యొక్క ఒత్నీయేలు వెళ్ళి ఆ యొక్క పట్టణాన్ని జయించి విజయాన్ని సాధించి ఈ అక్సాను వివాహం చేసుకుంటాడు. యెహోషువ గ్రంథములో 15వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దెబీరు అనేటువంటి నివాసుల మీదకు వెళ్తూ ఉంటారు. దెబీరు పేరు కిరియత్ సెఫేరు అనేటువంటి పేరు, అది దెబేరు అని పిలువబడుతూ ఉన్నది. కాలేబు ఆ దెబీరు అనేటువంటి పట్టణాన్ని పట్టుకొని దానిని కొల్లగొట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనక అతడు తన కుమార్తె అయిన అక్సాను ఆ యొక్క ఒత్నీయేలుకి ఇచ్చి వివాహం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో వివాహమైన తరువాత కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఈ యొక్క ఒత్నీయేలు మనం చూస్తూ ఉన్నాం.
ఎందుకంటే ప్రజలందరూ కూడా అంతమంది అన్ని గోత్రాల ప్రజల మధ్యలో, అంతమంది గోత్రాలు కలిగినటువంటి, అంతమంది విశ్వాసులు కలిగినటువంటి, అంతమంది దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి నా ప్రజలు నా సొత్తు అని ఇశ్రాయేలును అందరినీ కూడా పిలుచుకొని దేవుడు ఆ వాగ్దాన దేశంలో నిలవబెడితే, ఆ ప్రజలను విడిపించడానికి ఆనాడు ఒకే ఒక్క నాయకుడు మాత్రమే దేవునికి కనబడ్డాడు. అంటే అది దేవుని దృష్టిలో ఒత్నీయేలు ఎంతగా తన విశ్వాస జీవితాన్ని, తన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటా ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సరే, నేటి దినాన సమాజం అంతా చెడిపోయినప్పటికీ కూడా, సమాజం అంతా పాడైపోతూ ఉన్నప్పటికీ కూడా అందరూ అలాగే ఉన్నామండి అని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. ఎవరండి సరైనటువంటి వాళ్ళు, ఎవరు మంచిగా ఉండేటువంటి వాళ్ళు, ఎవరు నిజంగా విశ్వాసంగా ఉండేటువంటి వాళ్ళు, ఎవరు నిజంగా ప్రార్థనాపరంగా ఉండేటువంటి వాళ్ళు, అందరినీ ఒకే గుంపులో వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం చాలాసార్లు మన సందర్భంలో, మన యొక్క జీవితాల్లో. కానీ ఇశ్రాయేలీలు అందరూ చెడిపోయినప్పటికీ అందరి మధ్యలో నుంచి దేవుడు ఎన్నుకోవడానికి ఒక సింహం లాంటి ఒత్నీయేలు అనేటువంటి నాయకుడు ఆనాడు దేవునికి దొరికాడు. ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతా చెడిపోతూ ఉన్నప్పటికీ, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు చెడిపోతూ ఉన్నప్పటికీ, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు పాపంలోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ, మనము దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క కుమార్తెలుగా ఆనాడు వెతకగా దేవునికి ఒత్నీయేలు దొరికినటువంటి రీతిలో ఈ లోకము పాపముతో నిండిపోతున్నటువంటి పరిస్థితుల్లో, ఈ గృహము, మన యొక్క గృహాలలో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, మన చుట్టూ పాపము నిండిపోయినప్పటికీ కూడా మనము ఆ పాపమును అంటకుండా మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో, ఆనాడు ఒత్నీయేలును ఏర్పాటు చేసుకున్నటువంటి రీతిగా దేవుడు నిన్ను, నన్ను, మనల్ని, మన కుటుంబాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునేటువంటి వాడుగా. అందరూ పోయేటువంటి మార్గంలోనే మనం కూడా వెళ్తే, అందరూ పోయేటువంటి స్థితిలోనే మన జీవితాల్లో కూడా వెళ్తే మన వల్ల దేవునికి ఎటువంటి ప్రయోజనం అనేది లేనేలేదు. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్క మానవ జీవితాన్ని బట్టి, ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితాన్ని బట్టి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ లోకంలోనికి మానవులుగా వచ్చాము అంటే అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనప్పటికీ కూడా ఈ లోకంలోనికి మనం వచ్చాము అంటే మన పట్ల దేవుడు ఏం కలిగి ఉన్నాడు? తప్పనిసరిగా ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రణాళిక మన పట్ల లేకపోతే ఏ పిల్లిగానో కుక్కగానో ఏదో ఒక జంతువుగా పుట్టి ఉండేటువంటి వాళ్ళమే. నేను దేనికి పనికిరాను, నేను దేనికి ఏమాత్రం కూడా ఉపయోగకరమైనటువంటి వ్యక్తిని కాదు, నేను ఏమాత్రం కూడా అవసరం లేనటువంటి వ్యక్తిని, నా వల్ల ఏంటి ప్రయోజనం అనేటువంటి రీతిలో చాలామంది నేటి దినాన్ని ఉంటా ఉన్నారు. లేదా వారి జీవితాన్ని కేవలం ఏదో వారి సొంత సంతోషాలను తీర్చుకోవడం కొరకు మాత్రమే, వారి సొంత ఆనందాలు తీర్చుకోవడం మాత్రమే అందరూ పాపం చేస్తూ ఉన్నారు కదా, అందరూ అదే మార్గంలో వెళ్తూ ఉన్నారు కదా, నేను కూడా అలాగే వెళ్దాంలే అనేటువంటి ఆలోచనలు ఉంటా ఉన్నారు. కానీ అయ్యా, నీవు నా పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి అనేది నేటి దినాన్ని ఎవరం కూడా అడగలేకపోతూ ఉంటాం. ఇర్మియా ప్రార్థన అదే చేస్తూ ఉంటా ఉన్నాడు. తల్లి గర్భములో పిండముగా రూపొందింపబడక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. నీ తల్లి గర్భములో పిండముగా నిన్ను, నన్ను, మన యొక్క జీవితాలను రూపొందించాడు దేవుడు. అంటే మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులలో ఆ లక్షల మంది ఇశ్రాయేలీయులను ఆ భయంకరమైనటువంటి బానిసత్వం నుంచి రప్పించడానికి ఒక యోధా గోత్రములోని ఒక ఒత్నీయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రీతిగా, ఒత్నీయేలు అనేటువంటి న్యాయాధిపతిని లేవనెత్తినటువంటి రీతిగా దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో లేవనెత్తడానికి ఒక క్రైస్తవ విశ్వాసిగా దేవుడు మనకు, మన యొక్క జీవితాలకు గొప్ప ఆధిక్యతనిస్తూ ఉంటా ఉన్నాడు. ఒత్నీయేలు కలిగి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? ఎలాంటి లక్షణాలతో ఒత్నీయేలు తన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటా ఉన్నాడు? ఆ ముందున్నటువంటి ప్రజల యొక్క జీవితాన్ని మళ్ళొకసారి 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, 7వ వచనంలో అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి మిగతా దేవతలను, దేవుళ్లను వాళ్ళు పూజించడం మొదలుపెట్టారు. కానీ ఒత్నీయేలు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరమ్నా హరాయిము రాజైన కుషన్రీ షతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కుషన్రీ షతాయిమును ఏం చేశాడంట? జయించెను. దేని చేత నడిపించమంటా ఉన్నాడంట ఒత్నీయేలు? దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని ఆత్మ చేత నడిపించబడతా ఉన్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలేమో లోకానుసారమైనటువంటి ఆత్మల చేత, శరీర సంబంధమైనటువంటి ఆత్మల చేత నడిపించబడతా ఉంటా ఉన్నారు. తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలేమో శరీర సంబంధమైనటువంటి సంతోషాలు చూసుకున్నారు, అందుచేతనే బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క మార్గాన్ని మరచి, దేవుని ఉద్దేశాన్ని మరచి, దేవుని మాటకు విధేయతను చూపించకుండా దేవుని యొక్క మాటకు నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని చూపిస్తూ ఉన్నారు. కానీ ఒత్నీయేలు మాత్రం దేవుని ఆత్మచేత నడిపించబడతా ఉంటా ఉన్నాడు.
అది అతని యొక్క భార్య ప్రార్థనా జీవితం వల్ల అయి ఉండొచ్చు, లేదా అతని యొక్క మామ తాను కూడా దేవుని అందరూ భయభక్తులు కలిగినటువంటి వాడు కాబట్టి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి గొప్ప దీవెన అయి ఉండొచ్చు, లేదా కనజియో తన యొక్క తండ్రి కూడా భక్తిపరుడై ఉండొచ్చు, ఏదైనా అయి ఉండవచ్చు. సో తన భక్తి జీవితాన్ని మాత్రం పాపముతో నిండినటువంటి ఆ ప్రజల మధ్య శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో, శరీర సంబంధమైనటువంటి కోరికలతో, శరీర సంబంధమైనటువంటి సంతోషాలతో దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయి, దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టి, దేవుడంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజల మధ్యలో దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి గొప్ప వ్యక్తిగా ఈ యొక్క ఒత్నీయేలు యొక్క జీవితం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఈరోజు మన యొక్క జీవితాలు కూడా ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మన యొక్క జీవితాలు ఉండాలి అంటే దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి వారుగా మన జీవితాలు కూడా ఉండాలి. ఎవరు అయితే ఆయన ఆత్మచేత నడిపించబడేటువంటి వారుగా ఉండగలుగుతారు, ఎందరైతే ఆయన ఆత్మచేత నడిపించబడేటువంటి వారుగా ఉండగలుగుతారో అలాంటి వారిని దేవుడు ప్రత్యేకించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. దేవుడు వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలను ఇచ్చేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 వచనాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు అని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమే మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఎవరైతే దేవుని ఆత్మను కలిగి జీవించేటువంటి వారుగా ఉంటారో, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి వారుగా ఉంటారో అలాంటి వారు దేవుని యొక్క కుమారులుగా పిలువబడతారు. దేవుని కుమారులుగా గొప్ప ఆధిక్యతను పొందుకునేటువంటి వారుగా ఉండగలుగుతారు. సో దేవుని ఆత్మచేత నడిపించబడతా ఉన్నాడు కాబట్టి అంతమంది ప్రజల మధ్యలో ఒత్నీయేలును దేవుడు ఏర్పాటు చేసుకొని తన ప్రజల యొక్క విడుదల కొరకు ఒత్నీయేలును వాడుకున్నటువంటి విధానం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మచేత నడిపించబడతా ఉన్నాడు కాబట్టి ఆ భయంకరుడైనటువంటి రాజు మీద, 2 అంతల క్రూరత్వము కలిగినటువంటి వ్యక్తి మీద సైతము ఒత్నీయేలు ధైర్యముగా ఒక సింహము వలె పోరాడి దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడి దేవుని ద్వారా విజయాన్ని సంపాదించుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో ఒకటి, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఎంతమంది మన చుట్టూ ఉన్నటువంటి పాపము మన చుట్టూ ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ ఒత్నీయేలు జీవితం మనకు తెలియజేస్తున్నటువంటి పాఠము, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారి బానిసత్వం నుంచి తప్పించబడేటువంటి వారుగా ఉంటారు. బానిసత్వం నుంచి తప్పించబడటం మాత్రమే కాదు కానీ అనేక మందిని బానిసత్వం నుంచి విడుదల చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకునేటువంటి వారుగా ఉండగలుగుతారు. రెండవ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారి చేతికే దేవుడు శత్రువులను అప్పగించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. వారి చేతుల్లోనే దేవుడు తన శత్రువులను పెట్టి విజయాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉండగలుగుతాడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ఆత్మచేత ఉన్నాడు కాబట్టి, దేవుని ఆత్మచేత నడిపించబడతా ఉన్నాడు కాబట్టి, దేవుని కుమారుడుగా దేవుని యొక్క ఉద్దేశాలను జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి, దేవుని అందరూ భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఒత్నీయేలు ఉన్నాడు కాబట్టి దేవుడే తన చేతికి ఆ రాజ్యాన్ని లేదా రాజును అప్పగించినటువంటి విధానం మనం చూస్తూ ఉంటాం. శత్రువును జయించాలి అంటే దేవుని ఆత్మచేత మన జీవితాలు నడిపించబడేవిగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశముగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం చదువుతున్నప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను చాలు. సో ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని ఎవరైతే జీవించేటువంటి వారుగా ఉంటారో శరీర కార్యాల మీద వారి హృదయాలను ప్రేరేపించుకొనకుండా వాటి నుంచి వాళ్ళు దూరంగా ఉండగలుగుతారు. ఇశ్రాయేలీల జీవితం ఏమైపోయిందంటే శరీరానుసారమైనటువంటి జీవితం అయిపోయింది. లోకానుసారమైనటువంటి విధానంలోనికి వారి హృదయాలను వారు తీసుకువెళ్తా ఉన్నారు. పూర్తిగా దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి రీతిని వారు నడవకుండా వారి హృదయాల్లో అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను వారి హృదయాల్లో వారు కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. శరీర కార్యాలు ఏమనగానేటువంటి విషయాలు మన కింద వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, జారత్వాన్ని, అపవిత్రతను, కామకత్వాన్ని, విగ్రహారాధన, అవిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇందులో సగానికి పైగా ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ ఉన్నారు? కానాను దేశంలో నేర్చుకున్నారు. ఇక్కడ దేవుని అందరి భయాన్ని పోయింది, దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి విధానం పోయింది.
ఆ లోకానుసారమైనటువంటి వ్యక్తులు లేదా కానానీ ప్రజలు ఏ మార్గంలో అయితే వెళ్తూ ఉన్నారు, ఏ అల్లరితో కూడినటువంటి ఆటపాటలు గుండా వెళ్తూ ఉన్నారు, ఏ విగ్రహారాధన అయితే చేస్తూ ఉన్నారు, ఏ వ్యభిచారం అయితే చేస్తూ ఉన్నారు, ఏ బలులైతే అర్పిస్తూ ఉన్నారో, ఏ చిన్నపిల్లలను పసిపిల్లలను ప్రాణాలను సైతం బలి అర్పించేటువంటి భయంకరమైనటువంటి పాపం గుండా వెళ్తూ ఉన్నారో, దేవుని ఆత్మ దూరం అయిపోయినటువంటి, దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలీలు కూడా ఇదే రీతిలో ఉంటూ ఉన్నారు వారి జీవితంలో. ఈరోజు మనలో దేవుని ఆత్మ ఉన్నంతకాలమే దేవుని యొక్క మార్గంలో మనం నడిచేది. దేవుని యొక్క ఆత్మ మనలో నివసించినంతకాలమే దేవుని యొక్క ఉద్దేశానుసారంగా మనం ఈ లోకంలో ఉండగలిగేది. అందుకే యోహాను సువార్తలో మనం చదువుతూ ఉంటాం కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 26-27లో, నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపించేదను. మీరు ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదో, మీరు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఏది ఆత్మఫలములో ఏవి శరీర సంబంధమైనటువంటి కార్యాలు మీకు తెలియజేస్తాడు. మిమ్మల్ని నిరంతరము కూడా జాగ్రత్తగా నడిపించేటువంటి ఒక ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఆత్మ మీకు తోడుగా ఉన్నంతకాలము కూడా మీరు ఈ లోకంలో జాగ్రత్తగా నడవగలుగుతారు. సో దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించేదిగా ఉంటుంది. దేవుని ఆత్మ మనల్ని పాపపు జీవితాల నుంచి దూరం చేసేదిగా ఉంటుంది. దేవుని ఆత్మ సాతాను సంబంధమైనటువంటి ప్రతి ఒక్క కార్యాల మీద కూడా మనకు విజయాన్ని ఇచ్చేదిగా ఉండగలుగుతుంది. అపవాది లాంటి ఆ కుషాన్రీ షతాయి అనేటువంటి రాజు మీద ఒత్నీయేలు విజయాన్ని సాధించగలిగాడు అంటే కారణం దేవుని ఆత్మచేత ఆనాడు ఒత్నీయేలు నడిపించబడినటువంటి విధానాన్ని బట్టి. ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి పాపములు అనేటువంటి అపవాదులు, అనేకమైనటువంటి అలవాట్లు అనేటువంటి విగ్రహారాధనలు, మన చుట్టూ అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి ఆటంకాలు. ఈరోజు వాటిని మనం జయించలేకపోతా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు జయించగలుగుతా ఉన్నాం, కొన్నాట్ల మీద విజయాన్ని సాధించగలుగుతా ఉన్నాం, కొన్ని విషయాలు మనం పడిపోతా ఉన్నాం, వాటిలో విజయాన్ని సాధించలేకపోతా ఉన్నాం, ఎక్కడో అక్కడ వాటి లొంగిపోతా ఉన్నాం. వాటి వల్ల మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటా ఉన్నాం, మన హృదయాన్ని మనం నాశనం చేసుకుంటా ఉన్నాం, మన పవిత్రమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధంగా జీవించాల్సినటువంటి జీవితాన్ని అపవిత్రపరుచుకుంటా ఉన్నాం. అంటే కారణం ఒత్నీయేలు వలె దేవుని ఆత్మచేత నడిపించబడకుండా ఆనాటి ఇశ్రాయేలీల వలె ఏం చేస్తా ఉన్న దేవుణ్ణి మరచి జీవించేటువంటి వారిగా ఉండిపోతా ఉన్నవేమో. దేవుని దృష్టికి యథార్థమైనటువంటి మార్గాన్ని నడిచేటువంటి వారికి ఒకవేళ ఉండలేకపోతా ఉన్నామేమో. అందుకే ఈ లోకానుసారమైనటువంటి పాపములలో మనం కూడా ఏమైపోతా ఉన్నాం, చిక్కుకొని బానిసలుగా వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కసారి బానిసత్వం నుంచి బయటకు వచ్చినటువంటి మనము, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్ర్యమును పొందుకున్నటువంటి మీరు మరలా దాస్యం అనే కాడి కిందకు వెళ్లకుండా మనల్ని మనం ఏం చేస్తూ ఉండాలి, జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వారుగా ఉండాలి. సో దేవుడు విడిపించినప్పటికీ మళ్ళీ ఆ దాస్యం అనే పాపం అనే కాడి కిందకు వెళ్ళిపోతా ఉన్నామంటే కారణం ఆనాడు ఇశ్రాయేలు చేసినటువంటి తప్పునే నేటి మనం కూడా చేస్తూ ఉంటా ఉన్నాం. ఆనాడైతే ఇశ్రాయేలీల కొరకు నాయకుడిని దేవుడు తీసుకొచ్చాడు, ఒక న్యాయాధిపతిని తీసుకొచ్చాడు. కానీ ఈనాడు మన కొరకు, మన పాపముల కొరకు, మన యొక్క దోషముల నుంచి, మన యొక్క పాపముల నుంచి మనము మళ్ళీ ఆ బానిసత్వంలోనికి వెళ్లకుండా యేసుక్రీస్తు ప్రభువుల వారే ఒక కుమారుడుగా ఈ లోకానికి దిగివచ్చి, సామాన్యమైనటువంటి మానవునిగా, నీ వంటి నా వంటి మానవునిగా ఈ లోకానికి దిగివచ్చి తన ప్రాణాన్ని పెట్టి, తన రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు ఆ బానిసత్వంలోనికి మళ్ళీ మనం వెళ్లకుండా, మళ్ళీ ఆ పాపపు జీవితంలోనికి మనం వెళ్లకుండా, మళ్ళీ ఆ సైకిల్లోనికి ఆ చక్రంలో మనం చిక్కుకొనకుండా మనల్లో మన కుటుంబాలను విడిపించడానికి, దేవునికి సమీపస్తులుగా చేయడానికి తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు, మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. సో దేవుడు చేసినటువంటి ఆ గొప్ప త్యాగానికి ఆ విలువను మనం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి అంటే, ఆయన చూపించినటువంటి ఆ గొప్ప ప్రేమకు మనం విలువనిచ్చేటువంటి వారిగా ఉండాలి అంటే, మన జీవితాలను శరీర సంబంధమైనటువంటి రీతిలో కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో ఈ లోకంలో మనం నడిపించుకునేటువంటి వారిగా ఉంటూ ఉండాలి. సో 8 సంవత్సరాల బానిసత్వం వారి యొక్క జీవితాన్ని తారుమారు చేసింది. మళ్ళీ 8 సంవత్సరాల కఠినమైనటువంటి పనులు మళ్ళీ పాత దినాలు గుర్తు తెచ్చుండి ఉంటాయి ఇశ్రాయేల్ జీవితాల్లో. మరొకసారి ఆ బానిసత్వం కఠినమైనటువంటి పరిస్థితులు గుర్తు తెచ్చుండి ఉంటాయి. వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు 8 సంవత్సరాల బానిసత్వం తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి నెమ్మది ఎంతకాలం అంటే 40 సంవత్సరాల పాటు ఒత్నీయేలు కాలంలో దేవుడు నెమ్మది ఇచ్చాడు. ఆ 40 సంవత్సరాలు కూడా నెమ్మదిగా ఉండడానికి, ఆ 40 సంవత్సరాలు కూడా పాపం చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ 40 సంవత్సరాలు ఒత్నీయేలు బతికున్నాడు కాబట్టి. ఒత్నీయేలు ఎప్పుడైతే చచ్చిపోయాడో మళ్ళీ వారి పాపం మళ్ళీ, నేను చాలాసార్లు చెప్పాను మీకు, మరి ఎంతమంది గుర్తుందో, ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారి మీద కాదు మన విశ్వాసాన్ని పెట్టుకోవాల్సింది, మన యొక్క
విధేయతను పెట్టుకోవాల్సింది. అప్పుడు ఈ పాస్టర్ గారు ఉంటేనే నేను రక్షించబడతాను, ఈ పాస్టర్ గారు ఉంటేనే నేను దీవించబడతాను, లేదా పలానా సంఘం అయితేనే నేను ఆశీర్వదించబడతాను, పలానా వ్యక్తి ఉంటేనే నేను పరలోకం వెళ్తానంటే పాస్టర్ గారు చచ్చిపోతే మనం కూడా పరలోకం వెళ్ళినట్టే. ఇంకా లేదా పాస్టర్ గారు ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళిపోయారు, ఇక్కడెక్కడ కనపట్లేదు, లేదా పాస్టర్ గారు పాపంలో పడిపోతే మనం కూడా పాపంలో పడిపోయినట్టే. మార్పు అనేది రావాల్సింది వ్యక్తి వల్ల కాదు, మార్పు అనేది రావాల్సింది అక్కడ ఉండేటువంటి విధానం వల్ల కాదు. మార్పు అనేది తెచ్చుకోవాల్సింది, పశ్చాత్తాపం అనేది రావాల్సింది ఒక సంఘం వల్ల, లేదా ఒక కట్టడం వల్ల, లేదా ఇంకొకరి వల్ల కాదు. దేవుడు నీ యొక్క జీవితంలో కలిగించేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మార్పు, పశ్చాత్తాపముతో కూడినటువంటి మారు మనసు మనలో రావాలి తప్ప మనిషి తీసుకొచ్చేటువంటి మనిషి వల్లనో, లేదా ఒక డినామినేషన్ వల్లనో, లేదా ఒక స్థలం వల్లనో, లేదా ఇంకొక దాని వల్లనో కాదు. సేవకులు అనేటువంటి వారు లేదా వ్యక్తులు అనేటువంటి వారు కేవలం ఒక బ్రిడ్జి లాంటి వాళ్ళు అంతే. నీకు దేవునికి మధ్య ఒక అనుసంధానాన్ని ఏర్పాటు చేసేటువంటి ఒక అనుసంధానకర్తలు అంతే. ఎవడో గొప్పవాడేం కాదు. సేవకుడైనా మనలాంటి మనుషులే, ప్రతి ఒక్కడు కూడా సామాన్యమైనటువంటి వ్యక్తే. కానీ దేవునికి సమీపస్తులుగా ఉండడానికి, దేవుని సమీపించడానికి, దేవుని దగ్గర మన యొక్క విధానాలను సరిచేసుకోవడానికి ఆనాడు ప్రవక్తలను లేవనెత్తి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అనేది దేవుడు ఏ రీతిగా అయితే వారి చేత తెలియజేశాడు. ఈనాటి దైవజనులు కూడా అలాంటి వారే. సో ఒత్నీయేలు ఉన్నంతకాలం భయపడ్డారు, ఒత్నీయేలు ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉన్నారు. అమ్మో మనల్ని కాపాడాడు కదరా, మళ్ళీ ఈ మాట వినకపోతే ఏమవుతుందో అనేటువంటి భయం అయి ఉండొచ్చు, ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి గౌరవం అయి ఉండొచ్చు. దేవుడి మీద మాత్రం భయం లేదు. సో మనం భయపడాల్సింది ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి కాదు, మనల్ని సృజించినటువంటి దేవునికి. మనం మార్పు చెందాల్సింది ఆ వ్యక్తిని బట్టి కాదు, మన మార్పు కొరకు చూస్తున్నటువంటి దేవుని బట్టి. మనం చూడాల్సింది వ్యక్తిని కాదు, దేవుని చూసేటువంటి వారుగా ఉండాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి వారుగా ఉండాలి. వ్యక్తి యొక్క మాటల చేతనో, వ్యక్తి యొక్క విధానాల చేతనో కానే కాదు. కానీ దినాన్న దేవుని పూజ కంటే, దేవుని మీద ఆధారపడేటువంటి విధానానికంటే, దేవుణ్ణి వెంబడించేటువంటి విధానము కంటే మనిషిని వెంబడించేటువంటి కాలంలోనికి నెడిదినాన్న మనం కూడా వెళ్ళిపోతా ఉన్నాం. నెడిదినాన్న సమాజంలో సో మనిషిని వెంబడిస్తే, మనిషి పోతే మన విశ్వాసం కూడా పాడైపోయేదిగా ఉంటుంది. మనిషి కనబడకపోతే మన విశ్వాసం కూడా దారి తప్పిపోయేదిగా ఉంటుంది తప్పనిసరిగా. దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు ఒత్నీయేలు. ఒత్నీయేలు దేవుని అందరూ భయభక్తులుగా ఉన్నాడు. ఒత్నీయేలను చూస్తూ నడిచినంతకాలం కూడా అమ్మో ఇతనే కదా మమ్మల్ని కాపాడాడు అని అనుకున్నారో ఏంటో ప్రజలు. ఆ ఒత్నీయేలు ఉన్నంతకాలం బాగానే ఉన్నారు. 40 సంవత్సరాలు దేవుడు వారి యొక్క జీవితాల్లో నెమ్మదిని, సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ శ్రమల నుంచి విడిపించి ఆ 40 సంవత్సరాలు బాగానే జాగ్రత్తగానే నడుచుకున్నారు. ఒత్నీయేలు తరువాత మళ్ళీ 2వ న్యాయాధిపతిని దేవుడు లేవనెత్తాల్సినటువంటి పరిస్థితులు మళ్ళీ వారి చేతులారే వాళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు. సో ఒత్నీయేలు యొక్క జీవితం నుంచి మనకు తెలియజేస్తున్నటువంటి మాట, నీ చుట్టూ పాపం ఉండవచ్చు, నీ చుట్టూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతూ ఉండవచ్చు. వాటి మధ్యలో కూడా ఒత్నీయేలు వలె ఒంటరిగా అయినా దేవుని కొరకు నిలబడేటువంటి వ్యక్తిగా నీవు నేను ఉండగలిగితే, నీ ద్వారా నా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి వాడుగా ఉండగలుగు. లోకమంతా చెడిపోయిన నోవాహు ఒక్కడు ఉన్నాడు కాబట్టి 120 సంవత్సరాల సువార్తని ప్రకటించగలిగాడు. నోవాహు కూడా చెడిపోయి ఉంటే మొత్తం అందరినీ నాశనం చేయాల్సిన పరిస్థితి వచ్చేదేమో. 120 సంవత్సరాలు ఆ ప్రజలకు సమయాన్ని ఇవ్వగలిగాడు దేవుడు అంటే కారణం ఏంటంటే, ఒక్క వ్యక్తి అయినా, ఒక్క కుటుంబమైనా ఆనాడు రక్షించబడి ఉంది కాబట్టి. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానమైనా రక్షించబడ్డావు అంటే దానికి కారణం ఏంటంటే, నీ ద్వారా నీ కుటుంబం అంతటినీ కూడా దేవుని దగ్గరికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో. ఈరోజు నీ బంధువులందరి మధ్యలో నీ ఒక్కదానికే లేదు, నీ ఒక్క కుటుంబానికే దేవుడు ఆధిక్యతనిచ్చాడు. ఆ రక్షించబడ్డావు. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నువ్వు ఆ రీతిగా నిలవబడ్డావు అంటే కారణం నీ ఒక్క కుటుంబం ద్వారా నీ బంధువులందరినీ కూడా రక్షించేటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడేమో. నువ్వు ఒక్కదానివే ఉండొచ్చు, ఈరోజు ఒంటరిదానివై ఉండొచ్చు, ఈరోజు ఒక్కదానివే నిలవబడుతూ ఉండొచ్చు, నిందలు పడతా ఉండవచ్చు, అవమానాలు పడతా ఉండవచ్చు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉండవచ్చు. ఏంటయ్యా నా పరిస్థితి, ఎందుకని నన్ను ఒంటరిగా ఈ రీతిగా ఉంచో, అందరూ బాగానే ఉన్నారు కదా, అందరూ వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు కదా, నేను మాత్రం ఎందుకని ఇలా ఉండాల్సినటువంటి పరిస్థితులు, నేను మాత్రం ఎందుకని ఇలా వేదన పడాలి, నేను మాత్రం ఎందుకని ఇలాగా దుఃఖపడాలి అని ఆలోచన చేస్తూ ఉంటామన్నామేమో. దానికి కారణం దేవుడు నిన్ను తన ఆత్మచేత నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను తన యొక్క మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు అంటే కారణం దేవుడు నీ ద్వారా ఒక గొప్ప కార్యాన్ని చేయబోతా ఉన్నాడేమో అని. నీ ద్వారా దేవుడు ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆనాడు ఒత్నీయేలును లేవనెత్తి
8 సంవత్సరాల కఠినమైన బానిసత్వం నుంచి ఇశ్రాయేలుని విడిపించినటువంటి రీతిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బలపరిచి నీ ద్వారా దేవుడు అంటే ఎరగనటువంటి వారిని ఒకవేళ దేవుని వైపు తిప్పడానికి ఒక సాధనంగా నిన్ను వాడుకోవడానికనేమో. సో దేవుని ఆత్మచేత మనం నడిపించబడితే దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు ఒత్నీయేలు వలె చేయగలిగేటువంటి వారుగా ఉండగలుగుతాం. శ్రమలు వచ్చినప్పుడు బాధపడి శ్రమలు అయిపోయిన తర్వాత మళ్ళీ పాపం గుండా వెళ్తే ఇశ్రాయేలీల వలె మనం కూడా దేవుని యొక్క కోపానికి లోనవుతాం. సో ఒకటి దేవుని ఆత్మచేత నడిపించబడాలి ఒత్నీయేలు వలె. రెండోది ఇశ్రాయేలీల వలె సమస్య వచ్చినప్పుడేమో దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు అని కన్నీరు పెట్టుకొని మళ్ళీ సమస్య తీరిపోగానే నేనే నా ఇష్టం అని అనుకుంటా తిరుగుతూ ఉంటే దేవుడు సమస్యను తెప్పించగలడు, సమస్యను సృష్టించగలడు, సమస్యను తీయగలడు, మళ్ళీ అదే సమస్యను నీ మీద తీసుకురాగలిగినటువంటి ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు అనడానికి నిదర్శనము ఈ మొట్టమొదటి న్యాయాధిపతి యొక్క జీవితంలో. దేవుడే సమస్యను సృష్టించాడు వారిని సరిచేయడానికి, దేవుడే మళ్ళీ విడిపిస్తూ ఉన్నాడు వారిని బాగు చేయడానికి. సో ఈరోజు మన యొక్క జీవితాల్లో ఒత్నీయేలు వలె ధైర్యంగా ఉందాం, ఒత్నీయేలు వలె విశ్వాసంతో జీవిద్దాం, ఒత్నీయేలు వలె దేవుని ఆత్మను కలిగి జీవించేటువంటి వారుగా ఉందాం. ఇశ్రాయేలీల వలె దారి తప్పిపోయేటువంటి వారుగా కాదు, అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అవసరం తీరిపోయిన తర్వాత దేవుని దూరంగా ఉండేటువంటి వారుగా కాదు, కానీ దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడుదురో వారందరినీ కూడా బానిసత్వం నుంచి దేవుడు విడిపించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. సో శరీర సంబంధమైనటువంటి ఆత్మచేత నడిపించబడేటువంటి వారుగా కాకుండా దేవుని ఆత్మచేత నడిపించబడుతూ దేవుని మహిమపరిచేటువంటి వారుగా మన కుటుంబాలు ఉండాలి. ఒత్నీయేలు వలె దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారుగా మన కుటుంబాలు ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మౌనతర శ్రేష్టమైన మన కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మరొకసారి ఒక రాత్రికాల సమయంలో నేను ఈ యొక్క మాటల ద్వారా మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. నీ కృప నీ కాపుదల మా పట్ల మా కుటుంబాల పట్ల ఉంచి ఈ రాత్రికాల సమయంలో ఈ ఒత్నీయేలు యొక్క జీవితం ద్వారా మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. అయ్యా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెడ్డగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ ఇశ్రాయేలీలందరూ చెడిపోయిన వారుగా తండ్రి వారు దేవుని మర్చిపోయినటువంటి ప్రజలుగా అయ్యా నిన్ను విడిచిపెట్టి అన్య దేవతలను లోకానుసారమైనటువంటి నాన్న మార్గాలను నేను వెంబడించినటువంటి వారుగా ఉన్నప్పటికీ అందరూ నీ కోపానికి లోనైనా నన్ను ఒక్క వ్యక్తి నేను ఈ ఆత్మచేత నడిపించబడతా ఉన్నాడు. నీ యందు భయభక్తులను కాపాడుకున్నాడు కాబట్టి ఆనాడు ఆ ప్రజలను విడిపించేటువంటి నన్ను న్యాయాధిపతిగా గొప్ప నాయకుడిగా ఒత్నీయేలుకు గొప్ప అవకాశాన్ని ఇచ్చావు. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుదురో నన్ను వారందరినీ కూడా ఆ పాపం అనేటువంటి బానిసత్వం నుంచి దాస్యత్వం నుంచి విడిపించేటువంటి దేవుడు. ఒకసారి ఆ స్వాతంత్రాన్ని పొందుకున్న తర్వాత ఒకసారి విడిపించబడిన తర్వాత మళ్ళీ ఆ పాత జీవితంలోనికి మేము వెళ్ళకూడదు, మళ్ళీ ఆ పాప జీవితంలోనికి మేము నడవకూడదయ్యా. ఆ స్థితిలో మేము ఉండకుండా ఆ రీతిలో మేము జీవించకుండా తండ్రి నేను మమ్మల్ని మా కుటుంబాలను నువ్వు సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మా కుటుంబాలను నువ్వు రక్షించమని ప్రార్థిస్తున్నాను. చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను ఎడిదినాన్న ఈ వ్యక్తి యొక్క జీవితం ద్వారా తండ్రి ఒత్నీయేలు యొక్క జీవితం ద్వారా మేము దేవుని ఆత్మచేత నడిపించబడేవారుగా మమ్మల్ని మేము పాపపు లోకంలో మా యొక్క జీవితాలను కాపాడుకునేటువంటి వారుగా ఏ పాపము మాకు అంటకుండా ఏ దోషము మాకు అంటకుండా అయ్యా ఈ లోకమంతా చెడిపోయినప్పటికీ చెడిపోయినటువంటి లోకములో పరిశుద్ధులుగా మేము జీవించడానికి మాకు సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇశ్రాయేలీల వలె ఏదో శ్రమ వచ్చినప్పుడు మాత్రం కన్నీరు కార్చి ఆ శ్రమ తీరిపోగానే తండ్రి మళ్ళీ దేవునికి దూరస్తులుగా మారిపోయేటువంటి వారుగా కాదు కానీ తండ్రి శ్రమలైన ఆటంకాలైన ఇబ్బందులైన సంతోషమైన ఆనందమైన ఏదైనప్పటికీ కూడా నిన్ను విడవక నిన్ను ఎడబాయక అయ్యా నిన్ను వెంబడించేటువంటి ప్రజలుగా మేము ఉండడానికి సహాయాన్ని దయచేయమని నీ కృప నీ కాపుదల నీ కనుదృష్టి మా పైన మా కుటుంబాలపై నుంచి నడిపించమని. అనేక మంది అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు, బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలతో శక్తితో బలముతో ఆయా బిడ్డలు మీరు నింపమని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున దర్శించండి. బిడ్డలు అనేక మంది
నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. చక్కని ఆరోగ్యాలను, శక్తిని, బలమును బిడ్డలకు మీరు అనుగ్రహించి మరి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఉదయకాలపు ఆరాధనలో మేమందరం కూడా కలుసుకొని నేను స్తుతించి పర్యంతం ఈ కృపా కాపుదల కనుదృష్టి మా పైన, మా కుటుంబాలపైన ఉంచమని, హృదయ తలంపులన్నింటినీ కూడా నెరవేర్చి నేను ప్రతి ఒక్క కుటుంబంలో గొప్ప మేలును, నేను గొప్ప దీవెనను మీరు అనుగ్రహించమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమె పరలోకమందున నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మన అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము, మమ్మ శోధంలోకి తేకాదశలో తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెన కూడిన మనకును సకల పరిశుద్ధులకును చేరువచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదా దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.